ప్రతి నెల 4వ మంగళవారం రామచంద్రపురం పట్నం పాత బస్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మేఘ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గాను రోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులు ఇచ్చారు. ఇదే వైద్య శిబిరంలో రాజనగరంకు చెందిన లేనోరు డెంటల్ కాలేజీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డెంటల్ మెడికల్ క్యాంపులో ప్రొఫెసర్ కిరణ్ కార్తిక్ దంత సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల్ని అందజేశారు. అలాగే ప్రతిరోజు 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు ₹10 నామమాత్రపు రుసుంతో భోజనం అందిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు దాతలు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. వైద్యులు మోహనతి, రామకృష్ణ, రజని, కేవీవి సత్యనారాయణ, జనకాల ఇషా, దీపిక వైద్య సేవలు అందించారు. బంగారు బాబు, నాగిరెడ్డి, వెంకట తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇదంటమ్మా 49 నుంచమ్మా కొంచెం అనుకుంటారండి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో, అలాగే హెల్త్వి, అలాగే స్వాతి హెల్పింగ్ అండ్ అలయన్స్లో వీరందరి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల ఇక్కడ 4వ మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈ 2 రకాల రోగులను ఇక్కడ ఉచితంగా పరీక్షించి రక్త పరీక్షలు అవి చేసి మందులవి కూడా నెల సరిపడా మందులన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ గత 4 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి, క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. ఈ డయాబెటీస్ వ్యాధి ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ సలహాను పాటించుతూ ఉండాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చిన మందులు వాడుతూ ఉంటారు. అలాగే HbA1c లెవెల్స్ సరిగ్గా చూసుకోవడం జరగదు. డాక్టర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వకుండా ఎక్కువ మంది ఉంటున్నారు. రెండు ఏంటంటే ఉదయం నీరసంగా ఉందంటే ఒక ట్యాబ్లెట్ మానేయటము, లేకపోతే హుషారుగా ఉందంటే ఒక ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకోవడము, వాళ్ళు సొంతంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ విధంగా వాడటం అనేది అంత మంచిది కాదు. అలాగే రోజు వ్యాయామం అనేది తప్పనిసరి, ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయాలి. అలా చేస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ పరిస్థితుల్లో నిపా వైరస్ ఒకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేటటువంటి, అందుకని ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పందులు ఇవన్నిటికి దూరంగా ఉండాలి. అలాగే గబ్బిలాలు, ఎక్కడైతే ఈ చెట్లలో ఉన్న గబ్బిలాలు కానీ అవన్నీ పళ్ళ మీద వాడటము, ఆ పళ్ళు నుంచి వచ్చి ఈ నిపా వైరస్ కూడా దగ్గు, ఆయాసం, జ్వరం, నొప్పులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా గొంతు నొప్పి ఇవన్నీ కూడా. రీసెంట్గా కాకినాడ GGHలో అయితే మాత్రం నిపాకి ఒక వాటర్ కూడా కేటాయించడం జరిగింది. సో ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఇలా గుంపులుగా ఉన్న వాళ్ళందరూ కొంచెం దూరం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీకు ప్రతిసారి ప్రతి క్యాంపులో చెప్తూనే ఉన్నాను, అమ్మ దూరంగా ఉండండి అని చెప్తున్నాను, కానీ మీరెవరూ వినట్లేదు. దూరంగా ఉండండి, జాగ్రత్తలు పాటించండి. అలాగే పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోండి. ఇప్పుడు స్వచ్ఛతా వారోత్సవాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ పర్టికులర్గా స్వచ్ఛత కోసం వీళ్ళ కాకినాడలో అయితే కలెక్టర్ దగ్గరుండి స్వచ్ఛతా ప్రోగ్రామ్ అంతా చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చేస్తారు. సో ఎవరో గవర్నమెంట్ వచ్చి పార్టీ వచ్చి చేస్తుందని కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యి ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి రోగాలన్నీ కూడా దూరంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తారు.